హలో అండి, వెల్కమ్ టు రాధాస్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇవాళ నేను క్యాలీఫ్లవర్ తోటి గోబీ రైస్ చేసి చూపించబోతున్నాను. క్యాలీఫ్లవర్ కర్రీ ఎవరికైనా అంత ఇంట్రెస్ట్గా తినరు కాబట్టి ఇలా గోబీ రైస్ చేస్తే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. కొన్ని వాటర్ బాయిల్ చేసుకుంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి బాయిల్ అవుతున్న వాటర్లో. ఈ క్యాలీఫ్లవర్లో ఏదన్నా బ్యాక్టీరియా అలాంటిది ఉంటే ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల పోతుంది. కోవాలి టేబుల్ స్పూన్, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, సాల్ట్, మన రైస్ని బట్టి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. కారం స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చేసుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. 1 స్పూన్ రైస్ ఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని. అంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. రైస్ అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర గార్నిష్ కోసం. ఇంతేనండి, గోబీ రైస్ రెడీ. వేడిగా గోబీ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.